శంభో శంకర హరహర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాతా కనకదుర్గై తుజిద్దయ రాజరాజేశ్వరి దేవత తుజిద్దయ బాసర సరస్వతి దేవత తుజిద్దయ మాతా కొల్లాపూర్ మహాలక్ష్మి తుజిద్దయ వనదేవతలు సమ్మక్క సారక తుజిద్దయ విద్యాపూర్ భవాని తుజిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తుజిద్దయ విఘ్నేశ్వర వినాయక గణనాయక తుజిద్దయ. ఇప్పుడు మనం మృగశిర నక్షత్రం వారిది ప్రశ్నశాస్త్రం చూద్దామండి. మృగశిర నక్షత్రం వారిది ప్రశ్నశాస్త్రం. మణిరత్న మాల అంటారు, దీనికి ప్రశ్నశాస్త్రం అంటారు, మణిరత్న మాల అంటారు, చింతామణి పంచాంగం అంటారు, మళ్ళీ సహదేవ ప్రశ్న కూడా అంటారు. 4 రకాలుగా పేరు ఉన్నదండి వీటికి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రశ్న వచ్చింది దీనికి. ఇప్పుడు మనం మృగశిర నక్షత్రం వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్ ఎలా ఉందో చూద్దామండి. మృగశిర నక్షత్రం వారికి వచ్చినండి విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చినండి. విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండ్రు. మృగశిర నక్షత్రం జాతకులకు చెప్పాలంటే అండి మహామొండివారండి వీరు. మహామొండివారు. ఏ పని అనుకున్న ఆ పని చేసేదాకా వదిలిపెట్టరు, అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. పట్టుదల చాలా ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. వంశాచారం గుణం ఉంటుంది వీరి పేరు మీద. వంశాచారం అంటే తాత ముత్తాతలు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి నడుస్తారు, వంశాచారం పాటిస్తారు. వంశాచారం పాటిస్తూనే సొంత బుద్ధి కూడా వదిలిపెట్టరు. అని మృగశిర నక్షత్ర వారి జాతకానికి చూడాలంటే మాత్రం వీరి వర్గ యోగ బలం ఉన్నదండి. నక్షత్రాధిపతి కుజుడండి. 3.5 సంవత్సరాలు జన్మకాల దశ కుజమహారదశ అండి. రాష్ట్రాధిపతి బుధుడండి, మిథున రాశి అండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఎక్కువ శాతం మాత్రం ఒకరు చేయి కింద బతికే జాతకం కాదండి. వీరు స్వతంత్ర బుద్ధి. వ్యాపారం చేసినా వారు ఒకవేళ నష్టపోయినా మళ్ళీ కలిసి వస్తారు. వారు ఆటోమేటిక్గా వ్యాపారం చేస్తారు, లాస్ అవుతారు, లాస్ అవుతారు, నష్టపోతారు. నష్టపోయినా కానీ మనం పోగొట్టుకున్న చోటే మళ్ళీ మనం సంపాదించాలనే గుణం ఉంటుంది వీరికి. వీరికి పట్టుదలన్నా ఇంకోటి ఛాలెంజ్లన్నా అనుకున్నది సాధించాలన్నా చాలా ఆలోచన ఉంటుంది వీరి జాతకంలో. వీరి పేరు చూడాలంటే మాత్రం 3.5 సంవత్సరాల నుంచి పడితే 22 సంవత్సరాల దాకా మాత్రం రాహుమార దశ ఉన్నదండి వీరి పేరు మీద. ఆ రాహుమార దశలో ఎట్లా ఉంటుందంటే మాత్రం ముఖ్యంగా స్త్రీ నుంచి మంచిగా ఉంటుంది. తాత ముత్తాతలది పెద్దల ఆస్తి లభించే అవకాశం ఉంటుంది. వాళ్ళ వంశస్థులది భూమి కానీ జాగా కానీ ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. సైన్స్ ఆలోచన చాలా ఉంటుంది. విద్యార్థులైతే విద్యలో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది వారికి. అవి వారి జ్యోతిష్యంలో మాత్రం గురువులకే ఇబ్బందులు పెట్టేటోళ్ళు అసంటిది అనుకోకుండా మాత్రం వీరికి అదృష్టం వరించే అవకాశం ఉంటుంది. గణిత రంగంలో కూడా నంబర్ 1 స్థానం ఉంటుంది. డాక్టర్ రంగంలో కూడా కలిసి వస్తుంది, లాయర్ రంగంలో కూడా కలిసి వస్తుంది రాహుమార దశ. కానీ ఆ రాహుమార దశ వీరికి మంచి చేయడానికి ఏం చేయాలంటే మాత్రం రాహుకాలంలో కనకదుర్గమ్మకు పూజ చేయాలండి. శుక్రవారం రోజు రాహుకాలం మొదలవుతుంది కదా, ఆ టైంలో కనకదుర్గమ్మకు కానీ వీరు సొంతంగా పూజ చేయొచ్చు, లేదా అయ్యగారితో కానీ విప్రుతితో కానీ పూజ చేయించవచ్చు. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి. వీరికి ఎక్కువ మాత్రం రుణ చిక్కులు చాలా ఉంటాయండి. రుణ చిక్కులు అంటే డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడటం, తీసి దెబ్బ తినటం, ఇబ్బందులు రావటం. వీరు కోట్లలో ఉన్నా కానీ ఖచ్చితంగా మాత్రం కంపల్సరీ కోట్ల ఆస్తి ఉన్నా కూడా మాత్రం 1 లక్ష రూపాయలన్నా ఎక్కడ తీయాల్సి వస్తుంది వీరి జాతకానికి. రుణం రడం తప్పదు వీరి జాతకానికి. వీరికి రక్త సంబంధికులతోనే విరోధాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఉన్నంతకాలం వీరికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు. లాస్ట్ టైంలో మాత్రం వీరికి మాత్రం హ్యాండ్ ఇస్తారు, లేదా వెన్నుపోటుదారులు ఎక్కువ అవుతారు వీరి పేరు మీద. పాము వర్గం పుట్టుక వీరిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కరెక్ట్ వీరి పేరు మీద చూడాలంటే 21వ సంవత్సరం నుంచి పడితే 37 సంవత్సరాల దాకా గురు మహారదశ నడుస్తుందండి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది వీరి జాతకంలో. సత్సంతానంలో బాగుంటుంది, కుటుంబంలో మంచిగా ఉంటుంది, భార్యాభర్తలతో మంచిగా ఉంటుంది. ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా, స్థలాలు తీసుకోవాలన్నా, భూములు తీసుకోవాలన్నా, మళ్ళీ పొలాలు తీసుకోవాలన్నా, పెద్ద ప్రాజెక్టులు కట్టాలనుకున్నా వీరికి మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. కరెక్ట్ గురు మహారదశలో 37 సంవత్సరాల నుంచి పడితే 21వ సంవత్సరాల నుంచి పడితే 37 సంవత్సరాల వరకు మాత్రం గురు మహారదశ అద్భుతంగా ఉంటుంది. 37-8 వరకు కలిసి వచ్చే యోగం ఉంటుంది. సత్సంతానం నుంచి కూడా బాగుంటుంది. సత్సంతానం అంటే వీరికి కలిగిన సంతానం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే వారికి అదృష్ట యోగం ఉంటుంది. విరోధాలు చాలా ఉంటాయి. పోలీస్ స్టేషన్ కిరికిర్లు కొట్లాటలు చాలా వస్తూనే ఉంటాయి. అవి కామన్. ఎన్ని వచ్చినా వీరు మాత్రం ఎక్కడ పోయినా విజయవంతులే అవుతారు కానీ ఓడరు. అవసరమైతే 10 లక్షలు వదిలిపెడతారు కానీ తలవంచరు మొండివారు. కానీ మొండివారంటే చేయాలని చేయరు. వాళ్ళకు తగిలే వాళ్ళు కూడా మొండివారే తగులుతారు. వాళ్ళతో విరోధం పెట్టుకునే వారు కూడా మొండి వాళ్ళే ఉంటారు.
కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ గురు మహర్దశలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ జాతకులకు ముఖ్యంగా వాహనంలో ప్రమాదాలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4 చక్రాల వాహనం కానీ 2 చక్రాల వాహనం కానీ కరెంటు విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకోటి మీరు జాతకంలో చూడక ఉద్రేక స్వభావం ఉంటుంది, దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయండి. కానీ మాత్రం ఈ గురు మహర్దశలో మాత్రం మీరు మాత్రం దత్తాత్రేయ స్వామికి కానీ కులదేవునికి కానీ పూజ చేస్తే వీరికి మంచి జరిగే అవకాశం ఉన్నది. సినీ రంగంలో, రాజకీయ రంగంలో, పెద్ద ఏదైనా సరే మాత్రం విదేశాన యోగంలో గురు మహర్దశలో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. నలుగురుల పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంటుంది. సంతానం నుంచి మంచిగా ఉంటుంది. భార్య తరపు వాళ్ళతో మంచిగా ఉంటుంది. వీరికి మాత్రం ఎక్కువ నిర్దిష్టి చాలా ఉంటుందండి. గుప్త శత్రువులు ఎక్కువ ఉంటారు. దాని వలనగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. ఇది ఒక్కటి తప్పించి తొలగించుకుంటే వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జీవితాంతం పూజ చేయాలి, లేదా కులదేవునికి జీవితాంతం పూజ చేయాలి. వీరికి మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి గొప్ప ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం మంచి జరిగే అవకాశం ఉందండి. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ఇంకా కరెక్ట్ మాత్రం 56 సంవత్సరాల నుంచి పడితే 73 సంవత్సరాల దాకా మాత్రం బుధ మహర్దశ నడుస్తుంది వీరి పేరు మీద. గణిత రంగంలో కలిసి వస్తుంది, బిజినెస్ రంగంలో కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు ఉంటే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అన్నదమ్ములతో విరోధాలు ఉన్నా కూడా సంసిపోయే అవకాశం ఉంటుంది. సంతానం మాత్రం గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వీరి జ్యోతిష్యంలో ఫైనాన్స్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంకోటి డబ్బులు మాత్రం ఎవరికి ఇచ్చినా చాలా చిక్కులు చికాకులే ఉంటాయండి. వీరి జీవితం ఎక్కువ శాతం భూమి చుట్టూ డబ్బు చుట్టూ తిరుగుతుందండి. వీరు అవసరమైతే మాత్రం 10 కోట్లన్నా వదిలిపెడతారు. కానీ మాత్రం 1 సెంటు భూమి కాదు కదా, ఒక సూది మూలంత భూమి కూడా వదిలిపెట్టరు. అసలు జాతకులు దుర్యోధను లాంటి జాతకులు ఎవరిదో కబ్జా చేసుకోరు. వీరు సొంత భూమిని తల్లిదండ్రులది కానీ అత్తమ్మ వాళ్ళది కానీ తాత ముత్తాతలది కానీ ఎవరిది కానీ వీరి వాట వీరు తీసుకుంటారు. వీరికి లక్కీ నెంబర్ 9 వస్తుంది. కుజుడు అధిపతి. వర్ణం ఎరుపు వర్ణం చాలా మంచిది. స్త్రీల కళ్యాణ దోషాలు చాలా ఉంటాయి. ఆ దోషాలు పోగొట్టడానికి మాత్రం కులదేవతకు ఆరాధన చేయాలి, చాలా మంచిది. సత్సంతాన యోగంలో ఉంటుంది. వీరు సనాతన ధర్మాన్ని పాటిస్తారు. సనాతన ధర్మం అంటే వారి తాత ముత్తాతలు వాళ్ళ తల్లిదండ్రులు ఆచార ప్రకారం నడుస్తారు ఎక్కువ. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్నేహితులు అధికం ఉంటారు, శత్రువులు కూడా అధికం ఉంటారు. కోర్టు కేసులు చాలా ఉంటాయి, ఉన్నా కానీ విజయంతో ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా వీరికి చాలామంది నిందలు వేయాలని చూస్తారు, వేసినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఈ మృగశిర నక్షత్రం జాతకులు మాత్రం ఖచ్చితంగా మాత్రం వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం ఉన్నవారికి, అనురాధ నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం ఉన్నవారికి కళ్యాణం చేసుకోవద్దండి. విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీరి లగ్నం వారి లగ్నం అంటే పుట్టిన లగ్నాలు ఉంటాయి కండి. లగ్నం అంటే పెళ్లికి ఒక ప్రత్యేకమైన లగ్నం ఉంటుంది. ఆ లగ్న దోషం లేకుంటే పెళ్ళిలో మంచి ఘడియలు ఉంటే చేసుకోవచ్చు, చాలా మంచిది. మధ్యాహ్నం భార్యాభర్తల విరోధాలు వచ్చినా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిషంలో చూడాలంటే రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. సినీ రంగంలో మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో అద్భుతంగా ఉంటుంది. కానీ మాత్రం స్త్రీలైతే మొండివారు ఉంటారు. ఇందిరాగాంధీ అంటే పవర్ఫుల్ లేడీస్ లెక్క ఉంటారు. కానీ మాత్రం ఈ అంశ యోగ బలం మంచిగా ఉన్నది వీరి పేరు మీద. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలండి. వీరు ఎక్కువ మాత్రం ముఖ్యంగా మాత్రం ఇది ఇంట్లో మాత్రం కరెక్ట్ కులదేవుడికి కూడా మరవద్దండి. కులదేవుడికి పూజ చేయాలి. దక్షిణ దిశ వీరికి చాలా మంచిది. దక్షిణ దిశ చాలా మంచిది వీరికి. ఉత్తర దిశ దక్షిణ దిశ చాలా మంచిది. నైరుతి దిశ పడమర దిశ అంతగా అనుకూలత ఉండదు. కానీ వీరి జాతకంలో వీరికి ఎప్పుడు ఎవరు శత్రువులు అవుతారో మిత్రులు ఎవరు అవుతారో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంశగల జాతకం వీరికి ఫ్యూచర్లో అనుకున్న సాధించే అవకాశం ఉన్నది. కానీ మాత్రం భూమి నుంచి వీరికి మాత్రం అనుకున్నది ఫ్యూచర్ మొత్తం పుట్టుక నుంచి చనిపోయేదాకా మాత్రం భూమి నుంచి వీరికి అనుకూలత ఉంటుంది, చిక్కు కూడా ఉంటుందండి. దాని మూలంగా మాత్రం మీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం షణ్ముఖుడికి మాత్రం పూజ చేయాలి. కొన్ని సంవత్సరాలకు తరబడి చేస్తే కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. శుభం భూయాత్.